నమస్కారం సార్. ఈ వీడియోలో మనము మన స్కూల్లోకి ఫస్ట్ క్లాస్ మినహా ఇతర క్లాసెస్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థిని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలా, తర్వాత మన స్కూల్లోకి చాలా కాలంగా రానటువంటి విద్యార్థికి మరియు టీసీ తీసుకొని వెళ్ళిపోయిన విద్యార్థికి యూడాస్ ప్లస్లో ఏ విధంగా టీసీ చేయాలో చూద్దాం. ఇందుకొరకు మన మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి యూడాస్ ప్లస్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూడాస్ స్కూల్ డేటా క్యాప్చర్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. గో మీద క్లిక్ చేయండి. ఏ స్కూల్లో అయితే మనము ఇంపోర్ట్ చేస్తున్నామో ఆ స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. 2024-25 మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంపోర్ట్ మాడ్యూల్ మీద క్లిక్ చేయండి. ఇతర 3 ఆప్షన్స్ వస్తాయి. స్టూడెంట్ కనుక వితిన్ స్టేట్ నుంచి మన దగ్గరికి వస్తే ఇంపోర్ట్ వితిన్ స్టేట్లో గో మీద క్లిక్ చేయండి. అవుట్ సైడ్ స్టేట్ నుంచి మనకు వస్తే మనకు ఇక్కడ ఉన్నటువంటి గో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తాను నేను, గో మీద. ఇక్కడ మనకు స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వస్తే డైరెక్ట్ పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి గో మీద క్లిక్ చేసి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేని ఎడల గెట్ బై పెన్ ఉన్నటువంటి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. మొదటగా స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మనము డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేసేసి మనము పెన్ నెంబరు మనం తెలుసుకోవచ్చు. నేను ఎంటర్ చేస్తున్నా. డేటా ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ మీద క్లిక్ చేయండి. స్టూడెంట్ యొక్క పెన్ నెంబర్ అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. పెన్ నెంబర్ రాసి పెట్టుకోండి లేదా లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కూడా రాసి పెట్టుకోండి. ఈ యొక్క దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఆ పెన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ని కూడా టైప్ చేయండి. గో మీద క్లిక్ చేయండి. రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్లో ఈ విధంగా కనుక వస్తే ఇక్కడ చూడండి, స్టూడెంట్ అటాచ్డ్ విత్ సమ్ స్కూల్ ఇన్ కరెంట్ ఇయర్ అని ఉంది. అంటే ఏదో ఒక స్కూల్లో వీరు ఆల్రెడీ టీసీ చేయకుండా ఉండు, అది ఎంపీపీఎస్ చింతపల్లిలో ఉన్నారు. ఓకే, సంబంధిత హెచ్ఎంకి ఇన్ఫామ్ చేసి అక్కడ టీసీ ఇష్యూ చేయించాలా. చేయించిన తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టీసీ ఇష్యూ అయింది అనుకుందాం, ఇష్యూ చేసి ఉన్నది. అలాంటి ఒక డేటా తీసుకుందాం. వేరే పెన్ నెంబర్ తీసుకుంటున్నా. టీసీ ఇష్యూ ఆల్రెడీ చేసినటువంటి పెన్ నెంబర్ తీసుకుంటున్నా. ఎందుకంటే ఈ అబ్బాయికి ఇంకా ఆల్రెడీ టీసీ ఇష్యూ చేయలేదు. మనం ఆ విధంగా ఏ విధంగా టీసీ ఇష్యూ చేయాలో మనం వెంటనే నెక్స్ట్ కొన్ని సెకండ్లలో తెలుసుకోవచ్చు. ఓకే, ఒక అమ్మాయిని ఇంపోర్ట్ చేస్తున్నా. నాకు దగ్గర పెన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. వేరే అమ్మాయి తీసుకుని ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చిందంటే ఎక్కడ కూడా ఆన్లైన్ లేదన్నమాట, డ్రాప్ అవుట్ చేయబడి ఉంది లేదా టీసీ చేయబడి ఉంది. ఇక్కడ చూడండి సెకండ్ క్లాస్లో అన్ట్యాగ్డ్ అని ఉంది. ఇక్కడ మనకు ఏ క్లాస్ ఇంపోర్ట్ అని కింద చూడండి, ఇంపోర్ట్ 2024-25 ఇంపోర్ట్ టు క్లాస్. ఈ సెకండ్ క్లాస్కి పర్మిషన్ ఉంది. కానీ ఫస్ట్ క్లాస్లో ఈ మేడం ఏంటంటే ఫస్ట్ క్లాస్లో మాకు నాలెడ్జ్ లేదు, ఫస్ట్ క్లాస్లో వేయండి సార్ అని చెప్పింది. ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నా. ఇంపోర్ట్ ఏ సెక్షన్ ఇంపోర్ట్ చేసుకున్నా. అడ్మిషన్ డేట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే జూలై 7కి వేసేసిన, అప్పుడు జాయిన్ అయిందంట. ఇంపోర్ట్ మీద క్లిక్ చేసిన. ఆర్ యూ షూర్ వాంట్ టు ఇంపోర్ట్ ది స్టూడెంట్ నల్ల ప్రింట్ థర్టీన్ ఎస్ కన్ఫర్మ్ చేయండి. రైట్, స్టూడెంట్ ఇంపోర్ట్ అయిపోయింది. తర్వాత ఇంతకుముందు చూసినట్టు ఒక అబ్బాయికి వేరే స్కూల్లో లాగిన్ ఉంది కదా, ఆ అబ్బాయిని ఏ విధంగా ఆ స్కూల్లో లాగౌట్ చేయాలో చూద్దాం. ఓకే, దీన్ని కొంచెం వీడియో ఫేస్ చేస్తాం. ఫస్ట్ దీన్ని లాగౌట్ కావాలా. లాగౌట్ అవుతున్నాం. రైట్, నాకు ఆ స్కూల్లో నేను ఇప్పుడు ఏ విధంగా టీసీ ఇష్యూ చేయాలో చూద్దాం. అంటే ఆ సంబంధిత హెచ్ఎం చేస్తారు. ఇక్కడ మనం వీడియో ఒకటే దాంట్లో రావాలని అనుకుంటున్నాం కాబట్టి మనమే చేసేస్తున్నాం. 362913017001. ఇప్పుడు ఒక స్కూల్లో టీసీ ఇష్యూ ఏ విధంగా చేయాలంటే వాస్తవానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఇక్కడ ఉంది కదండి.
అక్కడ చేసి కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఇంకా జరుగుతుంది కాబట్టి అక్కడ ఇక పర్మిషన్ యాక్టివేట్ చేయలేదు. ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఆప్షన్లోకి వెళ్ళి దాంట్లోనే మనము టీసీ ఇష్యూ చేయాలా. ఇందుకొరకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి గో మీద క్లిక్ చేయాలి. ఈ అబ్బాయి ఏ క్లాస్లో ఉన్నాడంటే అక్కడ 3rd క్లాస్లో ఉండు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3rd క్లాస్లో ఉండు, ఏ సెక్షన్లో ఉండు, గో మీద క్లిక్ చేయాలి. ఏం పేరు అన్న? నల్ల శివ. ఇక్కడ మన బై డిఫాల్ట్ 10 ఉంటాయి. సైడ్ క్లిక్ చేస్తే మిగతా వాళ్ళకి వస్తాయి పేర్లు. ఏ క్లాస్ ఉంటే అబ్బాయి 2nd క్లాస్లో అనుకుంటా. 2nd క్లాస్ ఏ సెక్షన్ గో. ఏ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు చూసుకోవాలా. బై డిఫాల్ట్ 10 వస్తున్నాయి. సైడ్ క్లిక్ చేస్తే మిగతా కూడా వస్తాయి. నల్ల శివ. ఇక్కడ చూడండి, ఇక్కడ నల్ల శివ అబ్బాయి, ఇంతకుముందు మనం అనుకున్న అబ్బాయి నల్ల శివ. ఈయనకు టీసీ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ మా స్కూల్లో చదువుతున్నారని ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ చూడండి పైన. ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ దగ్గర ఇక్కడ మనకు సేమ్ స్కూల్ అని పెట్టుకోండి. మనం టీసీ ఇష్యూ చేయాలి. అయితే కరెక్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏంటంటే కరెక్షన్ మీద క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఈ అబ్బాయి పేరు, ఈ అబ్బాయి చూసుకొని నల్ల శివ, ఈ అబ్బాయికి టీసీ ఇష్యూ చేయాలా. ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ దగ్గర సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ, వితౌట్ టీసీ, తర్వాత అప్డేట్ చేయాలి. రైట్. అప్డేట్ చేసిన తర్వాత ఈయనకు టీసీ ఇష్యూ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనము టీసీ ఇష్యూ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంపోర్ట్ అండ్ దెన్ టీసీ ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేయగలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.